విజిటర్స్ బుక్లో రాయించాలి కదా, రాయించాలి. మరి ఈ విషయం పుష్పలతమ్మ గారికి చెప్పాలి కదా, చెప్పావా? మరి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ని పెద్దవాడిని నాకు చెప్పాలి కదా. అయినా ఆవేశం మీరని ఎట్లంటారయ్యా? సారు ఆమె కట్ట రాసి పెట్టుంది, నాకు ఇట్ట రాసి పెట్టు. ఊర్లో చేలేండిపోయి అప్పులైనవి అది బస్తీకి వచ్చి ఈ ఫ్లాట్లలో వాచ్మెన్ పని ఒప్పుకున్నా చూడండి. నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి. అయినా అదేంటి సార్, పోలీసులు అందరిని వదిలేసిండు, నా యొక్క పడింది. ఒళ్ళంతా పచ్చిపుండు అయిపోయి ఎవరు చంపారు, ఎట్లా చంపారు, ఏం పెట్టి చంపారు, ఈ పోలీసులను మారే నన్ను అడిగితే నేనేం చెప్తా సారు? ఎవరో వచ్చిరని చెప్పి నా నెత్తికి రచ్చుకున్నాను. అదేంటి అమ్మాయి, అల్లుడు గారు ఇప్పుడప్పుడే మామూలు మనిషి ఏంటంటే ఏడే? అదేనమ్మా, సొంత తల్లి పోయినట్టు బాధపడుతున్నారు. ఇంకో పట్టుకుని తిండి చెప్పలేదు. అలా అని ఊరుకుంటావా ఏమిటే? ఇదిగో మనం చేయాల్సిన పనులు ఎన్నున్నాయి. ఆవిడ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో ఏమో, ఎన్ని ఎఫ్డీలు ఉన్నాయో ఏమిటో, లాకర్లో ఏం దాచిందో ఏమో. ఇదిగో ముసలిది ఎలాగో తెచ్చింది, ఏమి చెప్పకుండా తెచ్చిందని. వాళ్ళు ఉండమ్మా, ఎప్పుడు ఇదే గొడవైనా మా ఆయన మామూలు మనిషికి చాలని నేను అనుకుంటున్నాను. అయ్యో ఇప్పుడు నేనేమన్నానే, మీరందరూ బాగుంటేనే కదా నాకు సుఖం సంతోషం. ఏమండి, ఆ డల్నెస్ పోదా? కర్మకాండాలు అయిపోయాయి కదా, నార్మల్గా రావడానికి ట్రై చేయండి. అయినా పోయిన వాళ్ళతో మనము పోతామా? పోయినా బాగుండేది. ఏంటంటే అల్లుడు గారు ఆ మాటలు కాలాల పాటు
ఇంకా మా వాళ్ళు అంటారేంటండి, ఆవిడకి పోషించే శక్తి లేక ఈవిడికి దత్తత ఇచ్చింది, ఈవిడికేమో తలగరువు పెట్టే దిక్కు లేక మిమ్మల్ని పెంపకానికి తీసుకుంది. మధ్యలో మేమేం చేస్తామండి? ఆ ముసల్దాని గంపడాస నాకే వస్తుందని, నేనేదో సుఖపడిపోతానని మీకు ఇచ్చి చేశారు మా వాళ్ళు. కానీ ఆ ముసలి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చచ్చింది. మిమ్మల్ని కట్టుకున్నందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే. ఏడుద్దా అందరు కలిసి ఏడుద్దా. నన్ను క్షమించు అమ్మా. I'm sorry. నన్ను క్షమించు. ఏటా ఏడు పదనైనా ఇంత బాధమని నేను ఎక్కడా చూడలేదు. సార్ ఎస్ సార్ ఒక రవి, పుష్పలత గారి కేసులో ఎటువంటి పురోగతి లేదు. ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను సార్. ఈ కేసు మిస్టరీగానే ఉండిపోయింది. ఇన్వెస్టిగేషన్ లో ఏది అందడం లేదు. మోటివ్ కూడా స్పష్టంగా లేదు సార్. ఆమె శరీరం మీద ఉన్న నగ తప్ప బీమాలో ఉన్న నగలు, చీరలు, ఇంటి డాక్యుమెంట్స్ అన్నీ భద్రంగా ఉన్నాయి సార్. అసలు చీరలు తెలవబడనే లేదు. Yes. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఆవిడ చాలా హత్యకు గురపడి తెలిసింది. ఆ హత్య కూడా అంతకు కాలిబారి కొట్టగానే ఆ తల తీసినప్పుడు అంతకుడు ఆమె ఊపిరాడకుండా చేసి బాత్రూమ్ దాకా లాక్కెళ్ళి అక్కడ కూడా అంతతో ఆపకుండా ఒక బలమైన ఆయుధంతో ఆమె తల మీద కొట్టినట్టు తెలిసింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఆవిడ అంతకుతో ప్రతినిధించేటప్పుడు ఆమె శరీరం మీద గాయాలు కూడా కనబడ్డాయి. న్యూస్ టీంలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? చాలా మైనర్ అండ్ నెగ్లిజెంట్ పాయింట్ సార్. స్పాట్ దగ్గర ఒక బంగారు గొలుసు దొరికింది. దాని లాకెట్ వెనుక చూస్తే గణపతి జ్యువెలర్స్ ప్రొద్దుటూరు అని ఉంది సార్. హతురాలు రాయలసీమ వాసి కాదు. మనం అనుమానించే కొడుకు కోడలు కూడా ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు. ఇంకా వాచ్మెన్ తప్పిస్తున్నారే, వాళ్ళు కూడా తెలంగాణ వాసులే సార్. ఎస్ ఎస్ ఆ పుష్పలత గారి మనవరాలు బాయ్ ఫ్రెండ్ అతను కూడా ఎంక్వైరీ చేశాడు. అతను లోకల్ వ్యక్తి. ఆయన కానీ ఏ కేసు కానీ ఎటువంటి సంబంధం లేదు. రైట్? ఎస్ సార్. ఇంకా చూస్తే పుష్పలత గారిని ఎవ్వరు పలకరించే వాళ్ళే కాదు సార్. ఆవిడ కొడుకు కోడలు కూడా అస్సలు పట్టించుకునేటోనే కాదు. ఒకసారి పుష్పలత గారికి అతి తీవ్రంగా చికెన్గున్యా వచ్చింది. అప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న వాచ్మెన్ దంపతులే సాయం చేశారంట సార్. శ్రవణ్కి కంటిన్యూస్ ఫోన్ కాల్స్ చేస్తే లాస్ట్లో ఎప్పుడో వచ్చి ఆ వాచ్మెన్ దంపతులకి కొంత డబ్బు ఇంకా థ్యాంక్స్ సెట్ పెట్టారు. వెరీ సాడ్, వెరీ బ్యాడ్. రాను రాను భారతదేశం మొత్తం
ఫ్లాట్స్ దాదాపుగా కోటిన్నర ఎనిమిది కాదు. ఈ సెంటర్లో ఇంత విలువగల ఫ్లాట్స్ ఉన్నాయి. మనం ఆ రోజుల్లో 3.5 లక్షలు పెట్టి కొనుక్కొచ్చేసాం. ఇంత డెవలప్మెంట్ అవుతుందని వెరీ వెరీ హ్యాపీ. ఈ శుభ సమయంలో మనం ఎక్కువ ప్రజలు వినాశనం ఎక్కువయ్యా. మరి మీరు చెప్పలేదు అనొచ్చు. ఈ నెలాఖరున మనం ఫ్లాట్స్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. సరిగ్గా ఏడాదిన్నరలో మనకు ఫినిష్డ్ అపార్ట్మెంట్స్ మన సొంతం అవుతాయి. ఈలోపు బిల్డర్కు నెలకు 10,000 రూపాయలు వాడుక కూడా చెల్లిస్తారు. ఇక ఇంటీరియర్స్, తర్వాత రిజిస్ట్రేషన్ ఖర్చులు అన్నీ మనమే నా వల్ల కాదు అన్న సాకులు మాత్రం చెప్పండి. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఎలా అంటామండి? ఇన్నాళ్ళకి విషం ముడిపడింది కాదు, ఇన్నాళ్ళకి విషం ముడిపడింది. మీరు మా కొరకు ఎంతో కష్టపడుతున్నారు సార్. మీరు ఎలా చెప్తే అలాగేనండి. ఏంటయ్యా కాదు అంటే లేదు అని అంతకు ఎవరు తెలిసిందా? తెలియకుండా ఎలా ఉంటుంది? చాలా ఈజీగా పెట్టేశాం. ఎవరు సార్? ఆ వర్మం కదా? అంతే సార్, పైసల కోసం ప్రాణం తీసే వర్మం సార్ వాళ్ళు. అవును, ప్రాణాలు తీసేవాళ్ళు నిజంగా పాపాత్ములే. మేడం, మీరు డ్యూటీ ఇస్ గాడ్ కదండి. అందులో ఈరోజు మీరు మా అతిథి. నాకు అవసరం ఏముంది సార్? చూడండి సార్, నాకంత ధైర్యం ఉందా సార్? మరి ఓవరాక్ట్ చేయకండి, చూడటానికి అస్సలు బాగోలేదు. ఆ? ఏంటి చూస్తారేందయ్యా? అన్యాయమైన ప్రశ్నించండియ్యా. మీకోసం ఎంత చేశాను? చెప్పండియ్యా. అలా రుజువు లేకుండా ప్రెసిడెంట్గా నా ఆధారం లేకుండా చేస్తారు సార్. ఏ ఆధారాలు చూపించకుండా ఈ సమాజంలో